కాటమరాయుడి సినిమాలో హైలైట్ సీన్స్. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై కిషోర్ పార్థసారథి డాలీ రూపొందిస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కాటమరాయుడు. ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ శివారులో షూటింగ్ జరుపుకుంటోంది. పవన్ కళ్యాణ్ పై ఇప్పటికే కీలకమైన సన్నివేశాలను తీశారని, ప్రస్తుతం కొన్ని కామెడీ సీన్స్ షూటింగ్ చేస్తున్నారని చెబుతున్నారు. అయితే చాలా కాలం తరువాత పవన్ కళ్యాణ్ సీమ బ్యాక్ డ్రాప్ లో చేస్తున్న చిత్రం ఇది. గతంలో బంగారం సినిమాలో ఈ అంశాలను మేళవిస్తూ చేసిన పూర్తి స్థాయి ఫ్యాక్షన్ హీరోగా మాత్రం పవన్ అందులో కనిపించలేదు. ఇప్పుడు ఈ సినిమాలో రాయుడిగా పవర్ఫుల్ గా కనిపించబోతున్నాడట. ఈ సినిమాకి సంబంధించిన కథ ఇదేనంటూ చాలా సైట్స్లో సినిమా అవుట్లైన్ ప్రచారంలో ఉంది. కానీ సినిమా లైన్ అది కాదని, సినిమాలో హైలైట్ సీన్స్ ఇవేనంటూ ఫిల్మ్ నగర్లో పవన్ అభిమానులు హాట్గా చర్చ జరుపుకుంటున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ శృతి హాసన్ ఇంటికి అతిథిగా వస్తాడని, తన తమ్ముడి పెళ్లి సంబంధం మాట్లాడేందుకు ఆ ఊర్లో ఉన్న పేరు మోసిన ఫ్యాక్షనిస్ట్ ఇంటికి వెళ్తాడని, అక్కడి నుంచే కథలో కొత్త అంశాలను చూడొచ్చని చెప్తున్నారు. సినిమా పేరుకే ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ అని, అందులో నరుకుళ్ళు పేలుళ్ళు ఏమీ ఉండవని, ఇది కుటుంబ కథా చిత్రమని చెప్తున్నాయి చిత్ర యూనిట్ వర్గాలు. ఇక సినిమాలో కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఫన్ ఉంటుందని, డాలీ దీనికోసం ప్రత్యేకమైన సీన్స్ చేశాడని చెప్తున్నారు. ఇక సినిమాలో బ్రహ్మానందం కామెడీ హైలైట్ గా నిలవనుందట. ఇటీవలే షూట్ చేసిన బ్రహ్మానందం ఎపిసోడ్ సినిమాకే హైలైట్ అవ్వనుందని చెప్తున్నారు. ఇక గతంలో డాలీ డైరెక్షన్లో బ్రహ్మానందం గచ్చిబౌలి దివాకర్గా కొంచెం ఇష్టం కొంచెం కష్టంలో కడుపుబ్బ నవ్వించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాలో కూడా బ్రహ్మానందం పవన్ కళ్యాణ్ సీన్స్ సినిమాకే హైలైట్ అని చెప్తున్నారు. సినిమాలో తమ్ముడి కోసమే నడిచే ఈ కథలో తన తమ్ముడి లవ్ స్టోరీతో పాటుగా కొన్ని పోరాట సన్నివేశాలు సినిమాని ఒక రేంజ్లో నిలబెడతాయని చెప్తున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంక్ సినిమాలో వచ్చే ట్విస్ట్ ఎవరు ఊహించలేరని, సినిమాకి అదే ప్రాణమని చెప్తున్నారు. ఈసారి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా హిట్ కొడతాడని, ఈ సినిమా తరువాత చేయబోయే త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాకి ఇది మంచి ప్లాట్ఫామ్ మూవీ అవుతుందని అంటున్నారు సినీ విశ్లేషకులు. Like and subscribe Eagle Media Works.